హలో గైస్, అందరికి నమస్తే. వెల్కమ్ టు బాలా టాక్స్. అమెరికా అండ్ ఇండియా ట్రేడ్ డీల్ అయితే జరిగింది. అయితే ఫస్ట్ ఈ ట్రేడ్ డీల్ ఎందుకు ఆగిపోయింది అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. దానికి కారణం డొనాల్డ్ ట్రంప్. సో డొనాల్డ్ ట్రంప్ సెకండ్ టైం అమెరికా ప్రెసిడెంట్ అయినాక ఆయన చెప్పిన స్లోగన్ ఏంటంటే అమెరికన్ ఫస్ట్ అనేది ఆయన స్లోగన్. అమెరికాలోని ఉద్యోగాలు అమెరికన్స్కి రావాలి అనే చాలా ప్రామిసెస్ చేశాడు ఆయన. సో అందులో భాగంగానే అతడు ఇండియాతో అమెరికాకున్న ట్రేడ్ డీల్స్ని ఒక బేరేజ్ వేశాడు. సో బేరేజ్ వేస్తే ఇండియా నుంచి అమెరికాకు ఈ ట్రేడ్ డీల్ వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంది అని చెప్పేసి ఆయన భావించిన తర్వాత అమెరికా భారత్తో ట్రేడ్ డీల్ చేసేటప్పుడు మాకు నష్టం వస్తుంది, నష్టం వచ్చినప్పుడు ట్రేడ్ డీల్ ఎందుకు చేసుకోవాలని చెప్పేసి ఆయన భారత్తో గల ట్రేడ్ డీల్ని ఆపేశాడు. ఇదొక రీజన్. అయితే ఇంకో రీజన్ ఏంటంటే భారత్ అమెరికా చెప్పినా వినకుండా రష్యాతోటి ఆయిల్స్ కొంటుంది. అమెరికా భారత్ని వార్న్ చేసినాక ఆ రష్యన్ ఆయిల్స్ ఏదైతే ఉందో భారత్ కొనడం 2 times పెంచింది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్కి ఈగో ప్రాబ్లం వల్ల భారత్ పైన టారిఫ్స్ వేశాడు. మన దగ్గర ట్రేడ్ డీల్ ఉన్నా కూడా టారిఫ్స్ 50% పెంచాడు. అంతకుముందు టారిఫ్స్ 25% ఉండింది, దానికి 50% చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చేశాడంటే ఆ టారిఫ్స్ 18%కి తగ్గించాడు. అంటే అందరికీ తెలుసు డొనాల్డ్ ట్రంప్ అంటాడు ఒక పిచ్చోడు కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాడు అనేది అందరికీ తెలుసు. అయితే డొనాల్డ్ ట్రంప్ భారత్ తోటి వ్యాపారం చేస్తే మనకు నష్టం వస్తుంది, లాభం రావటం లేదు అనేది ఆలోచించడానికి కారణం ఏంటంటే భారత్ అమెరికా నుంచి ఇంపోర్ట్స్ చేసుకునేది $40 బిలియన్ సంబంధించిన వస్తువులు అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే భారత్ అమెరికాకు ఎక్స్పోర్ట్ చేసేది ఆల్మోస్ట్ $86 మిలియన్ పైగా మనము వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో ట్రంప్ ఈ విధంగా ఆలోచించడం కరెక్టే. సో ఇది ట్రంప్కి నచ్చలేదు. సో ఎలాగైనా భారత్కి అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు అమ్మాలనేది ట్రంప్ కోరిక. సో ఆ వ్యవసాయ ఉత్పత్తులను నమ్మి తన ఈగో సాటిస్ఫై చేసుకుందాం అనుకున్నాడు. సో అలా అనుకొని అతడు భారత్కి ప్రపోజల్ పంపించాడు. భారతీయ ప్రజలకు, భారతీయ వ్యవసాయదారులకు, భారతీయ రైతులకు అమెరికా పెట్టిన ఈ ప్రపోజల్ వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పేసి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయలేదు. సో ఎలాగూ భారత్ రష్యా నుంచి ఆయిల్ కొంటుంది, మళ్ళీ ఇప్పుడు అమెరికా నుంచి ఈ ప్రపోజల్ని తిరిగి పంపించేసింది. కాబట్టి ఇక తప్పని పరిస్థితుల్లో తన ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి ట్రంప్ అయితే అంతకుముందు 25% ఉన్న టారిఫ్ని డైరెక్ట్ 50% పెంచాడు. ఇక ట్రంప్ చేసిన ఈ పనికి ప్రతిస్పందనగా భారత్ ఏమందంటే ఒకరు ఒత్తిడి చేస్తే ఆ ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో ప్రస్తుత భారత్ లేదు. ప్రస్తుత భారత్ తన నిర్ణయాలను తానే తీసుకుంటుంది. తన నిర్ణయాలను గౌరవించే పార్టీలతోటే, దేశాలతోటే వర్తకం చేస్తుంది అని చెప్పేసి భారత ప్రభుత్వము ట్రంప్ ఏదైతే ఆఫర్ చేశాడో ఆ ఆఫర్స్ అన్నింటినీ తిరస్కరిస్తూ వస్తుంది. సో భారత్ తను చెప్పిన మాటలు వినకపోయేసరికి ట్రంప్కు బీపీ హై లెవెల్కి పెరిగింది. ఇంకా నేను చెప్పినా వింటలేరు కాబట్టి వీళ్ళపైన టారిఫ్స్ కంపల్సరీ వేయాల్సిందే, టారిఫ్స్ ఉన్న టారిఫ్స్ని డబుల్ చేయాల్సిందే అని చెప్పేసి భారత్ పైన టారిఫ్స్ వేశాడు. ఎప్పుడైతే ట్రంప్ భారత్ పైన టారిఫ్స్ వేశాడో, ఉన్న టారిఫ్స్ని పెంచాడో, అప్పుడు భారత్ ఏం చేసిందంటే ట్రంప్కు దిమ్మ తిరిగి కౌంటర్ ఇచ్చింది. రష్యా నుంచి ఇప్పటివరకు తీసుకున్న ఆయిల్స్ కంటే 2 times పెంచింది. అంటే డైరెక్ట్గానే అమెరికా ప్రెసిడెంట్కి డొనాల్డ్ ట్రంప్కి మనము భారత్ వార్నింగ్ ఇచ్చినట్టయింది. సో మన ట్రంప్కు మెంటల్ కాబట్టి భారత్ నేను చెప్పిన మాట వింటలేదు అని చెప్పేసి ఏప్రిల్ 2న 25% టారిఫ్స్ని పెంచాడు. అలా చేసినా కూడా మనం వినలేదు కాబట్టి ఆగస్టు 7th వరకు ఆ 25% టారిఫ్స్ ఏదో 50% చేశాడు. ట్రంప్ ఎట్లటోడంటే జనాల ముందల అరుస్తాడు, మైక్ల ముందల మొత్తుకుంటాడు, కానీ లోపల కాళ్ళబేరానికి వస్తాడు. ఒకవైపు భారత్ తోటి టారిఫ్స్ వేస్తూనే ఇంకోవైపు ఈ బిజినెస్ ప్రపోజల్స్ని పంపిస్తూనే ఉన్నాడు. నేను చెప్పిన మాట వింటే ఈ టారిఫ్స్ తగ్గిస్తా, నా రూట్లోకి భారత్ రావాల్సిందే అని చెప్పేసి ట్రంప్ కాళ్ళ బేరానికి రావడం జరుగుతుంది. కానీ ఆ విషయానికి భారత్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందంటే ఒకవేళ టారిఫ్ల పైన చర్చలు జరగాలి అంటే, వాణిజ్యం పైన చర్చలు జరగాలంటే no one side topic, both parties should be effectively participate in this topic అని చెప్పేసి, అంటే
ఒకరు చెప్పింది ఇంకొకరు వినాల్సిందే అనే విధంగా కాదు. రెండు పార్టీలు, రెండు దేశాలు కూర్చొని మాట్లాడుకుంటేనే ఈ ప్రపోజల్కి భారత్ ఒప్పుకుంటుంది అని చాలా సందర్భాల్లో భారత్ నుంచి ఈ సంకేతాలు అమెరికా ప్రభుత్వానికి అందించడం జరిగింది. సో ఇట్లాంటి విషయాలను ట్రంప్కు ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో మన ఫారిన్ మినిస్టరు జయశంకర్ గారికి చాలా బాగా తెలుసు. కాబట్టి ట్రంప్కి అరటిపండు ఒలిసి నోట్లో పెట్టినట్టు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో భారత్ ఎన్ని విధాలుగా చెప్పినా తన మాట వినడం లేదని చెప్పేసి ట్రంప్కు ఈగో ఇంకా పెరిగింది. కాబట్టి ఈ చర్చలు కొన్ని నెలలు పోస్ట్ పోన్ జరిగినాయి. అంటే కొన్ని నెలల కాలం పాటు ఈ చర్చలు జరగలేదు. సో ఈలోగా భారత్ కేవలం రష్యానే కాదు, అటు కెనడాతో, ఆస్ట్రేలియాతో, మిడిల్ ఈస్ట్తో, మళ్ళీ ఈ మధ్యలో ఈయూతో బిజినెస్ ప్రపోజల్స్ పైన సంతకాలు చేస్తుంది. అండ్ అదొకటే కాదు, ఈ గల్వాన్ వ్యాలీ ఆ ఇష్యూ తర్వాత భారత్, చైనా ఒకరికొకరు కలుసుకోలేదు. ఎప్పుడైతే ట్రంప్ ఇట్లాంటి ఇష్యూస్ తెరపైకి తెస్తున్నాడో భారత్ చైనా తోటి మళ్ళీ వ్యాపారం డీల్స్ చేసుకోవాలి అనేది ఆ తెరపైకి ఒక కొత్త చర్చని అయితే తీసుకొచ్చింది. అండ్ అదే టైంలో భారత్ యూరోపియన్ యూనియన్ తోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ డీల్ పైన సంతకాలు చేసింది. సో ఒకవైపు నేను చెప్పే మాటలు వింటలేదు, ఇతర దేశాలతో బిజినెస్ డీల్స్ కుదుర్చుకుంటుంది భారత్ అని చెప్పేసి ట్రంప్కి నిద్ర పట్టడం లేదు. అలాగే స్వతహాగా బిజినెస్ మ్యాన్ అయిన ట్రంప్ ఈ విషయంలో అమెరికాకి నష్టం వాటిల్లుతుంది అని చెప్పేసి చూడలేకుండా ఉండలేకపోయాడు. భారత్కి ఎన్నో ప్రపోజల్స్ పంపిస్తూనే ఉన్నాడు, కానీ భారత్ మాత్రము చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ గారిని చూసి చాలా దేశాలు ఆశ్చర్యపోయాయి. బహుశా ఈ ప్రపంచంలో అమెరికాని ఇంత ఈజీగా తీసుకున్న దేశం భారత్ మాత్రమే అయి ఉండొచ్చు. ఈ సందర్భంగా ట్రంప్ ప్రవర్తనని మనం అర్థం చేసుకోవాలి. భారత్ని లొంగ తీసుకోవడానికి ట్రంప్ ఏం చేస్తున్నాడంటే మన శత్రువు అయిన పాకిస్తాన్ని తనతో కలుపుకోవడానికి ట్రై చేసిండు. పాకిస్తాన్ అధ్యక్షుడు షహబాజ్ షరీఫ్ అండ్ ఆర్మీ ఆసిమ్ మునీర్ ఎవరైతే ఉన్నారో అమెరికాకు 2-3 సార్లు పర్యటించడం జరిగింది. పర్యటించి భారత్ అమెరికా మధ్యలో ఉన్న గ్యాప్ని పాకిస్తాన్ ఫుల్ఫిల్ చేయాలని ప్రయత్నం చేసింది. కానీ మనకు తెలిసిందే పాకిస్తాన్ ఎక్కడ పోయినా చిప్ప చేతిలో పట్టుకొని పోతుందని తెలుసు. కాబట్టి ఆ విషయము ఆ డొనాల్డ్ ట్రంప్కి కూడా తెలుసు. కానీ ఆయన భారత్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలని చెప్పేసి పాకిస్తాన్తో దగ్గర అవ్వడం జరిగింది. సో ఆ సందర్భంలో ఆ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ని, తర్వాత ఆసిమ్ మునీర్ని ట్రంప్ నెత్తిన పెట్టుకోవడం జరిగింది. అంటే వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడుతూ అంటే భారత సహనాన్ని పరీక్షించడం జరిగింది ట్రంప్. ఇన్ని చేసినా భారత్ ట్రంప్ని అసలు లెక్కనే చేయలేదు. సో ఇండియా అమెరికా ట్రేడ్ డీల్స్ పైన చర్చలు జరుగుతూనే ఉన్నాయి, కానీ అమెరికా పెట్టే చెత్త ప్రపోజల్స్ అన్నిటికీ భారత్ నో చెప్తూనే ఉంది. ట్రేడ్ డీల్ ఎప్పుడు ఆగుతూనే ఉంది, జాప్యం అవుతూనే ఉంది. సో ఇలా నెలలు గడిచిపోయినాయి. ఫైనల్గా ట్రంప్ భారత్కి లొంగాల్సిన పరిస్థితి ఏర్పడింది. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో అజిత్ దోవల్ గారు ఒక మాట అన్నారు. డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ట్రంపే కాదు, ప్రభుత్వంలోని చాలా మంది నరేంద్ర మోదీ గారి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఆపేస్తేనే డీల్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది. లేదంటే ట్రంప్ పాలనా సమయం అయిపోయే వరకు డీల్స్ చేసుకోకుండా పర్వాలేదు అని అజిత్ దోవల్ గారు చాలా సీరియస్ గా ఎవరైతే ఫారిన్ మినిస్టర్ ఉన్నాడో ఆ ఫారిన్ మినిస్టర్ చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి అమెరికన్ అధికారులు ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోదీ గారి గురించి తప్పుగా మాట్లాడడం ఆపేశారు. అలాగే డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీ గారి గురించి తప్పుగా మాట్లాడడం, వాగడం ఆపేశాడు. సో వన్ ఫైన్ డే ట్రంప్ ఏం చేశాడంటే భారత్ పైన ఉన్న ఈ 50% టారిఫ్స్ని ఎత్తేస్తూ 18% కుదించాడు. అయితే మనం ఇక్కడ ట్రంప్కున్న మానసిక రోగం గురించి చర్చించుకోవాల్సి ఉంటుంది. సో ఏ విషయంలోనైనా నేనే ముందుండాలి అనే మానసిక రోగి ట్రంప్. ట్విట్టర్లో భారత్తో డీల్స్ ఓకే కాకముందే డీల్స్ పై సంతకాలు చేశామని చెప్పేసి ఒక ట్వీట్ చేసేసాడు ట్రంప్. సో మనకు తెలిసిందే ట్రంప్కి అటెన్షన్ గ్రాబింగ్ అనేది ఒక డిసీజ్ ఉంది. సో ఆ డిసీజ్ ఉన్న వ్యక్తి ఆ అటెన్షన్ గ్రాబింగ్ కోసము ఎంతకైనా దిగజారిపోతాడు అని చెప్పేసి ఇది ఒక పెద్ద ఉదాహరణ.
సో ఈ అటెన్షన్ గ్రాబింగ్ డిసీజ్ తోటే అతడు ఏం చేశాడంటే ట్విట్టర్లో ఇంకో మాట మాట్లాడాడు. ఏంటంటే మోదీ గారే ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు అని చెప్పేసి అతడు ఒక పోస్ట్ చేశాడు. మోదీ గారు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు కాబట్టి ఈ ట్రేడ్ డీల్ జరిగింది, ఈ ట్రేడ్ డీల్ కోసం నేను ఒప్పుకున్నాను అని చెప్పేసి ఒక ట్వీట్ చేశాడు సిగ్గు లేకుండా. అయితే నరేంద్ర మోదీ గారు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు అని చెప్పేది నమ్మడానికి వీల్లేని వాదన. ఎందుకంటే సో ఇండియా అమెరికాతో ట్రేడ్ డీల్ జరుపుకోవాలి, ట్రేడ్ డీల్ క్లియర్ చేసుకోవాలి అనే మాట వాస్తవమే, కానీ ఇలా బెదిరింపులతో మాత్రం అది జరగదు అని చెప్పేసి క్లియర్గా ఖరాఖండిగా చెప్పిన నాయకుడు నరేంద్ర మోదీ గారు. సో ట్రంప్ ఏం చేసిండంటే తనను తను గొప్పగా చేసుకోవడానికి నరేంద్ర మోదీ గారే ఈ డీల్ గురించి మాట్లాడారు అని చెప్పేసి ట్రంప్ తనను తాను గొప్పగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఏం చేశాడంటే నరేంద్ర మోదీ గారే ఈ డీల్ గురించి డిస్కస్ చేద్దాము అని రిక్వెస్ట్ చేశాడు. కాబట్టే నేను ఈ డీల్ చేసుకోవడానికి ఒప్పుకున్నాను అని చెప్పేసి అతడు ఒక ట్వీట్ వేశాడు. సో నరేంద్ర మోదీ గారు నిజంగా ఈ విషయాన్ని పట్టించుకునేంత ఖాళీగా ఉన్న లైట్ తీసుకున్నారు మోదీ గారు. అప్పుడు రష్యాతో ఆయిల్ డీల్ అయినా, ఇప్పుడు అమెరికాతో ఈ వాణిజ్య డీల్ అయినా ఏదైతే ఉందో ఈ డీల్స్ అన్నీ భారత ప్రజల అవసరాల కోసమే నరేంద్ర మోదీ గారు చేసుకుంటున్నారు. ఎందుకంటే మోదీ గారికి దేశ ప్రజల ప్రయోజనాలే ముఖ్యం. సో ఇంకో విషయం ఏంటంటే ట్రంప్ తన ట్వీట్లో రష్యన్ ఆయిల్స్ గురించి కూడా మాట్లాడాడు. ఏమన్నాడంటే భారత్ రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ చేసుకోవడం మొత్తం ఆపేస్తుంది, అదే టైంలో అమెరికాతో వెనిజులాతో ఆ ఆయిల్ని కొంటుంది అని చెప్పేసి మోదీ గారు చెప్పారు అని చెప్పేసి ట్వీట్ చేశాడు. ఇది కూడా నమ్మలేని వాదన. అయితే ట్రంప్ చెప్పిన మాట ఒకటైతే వాస్తవం, ఏంటంటే మనము రష్యాతో ఆయిల్స్ కొంటున్నాం, దాంతోపాటు అమెరికాతో వెనిజులాతో కూడా ఆయిల్స్ కొంటాం. కేవలం అమెరికా వెనిజులానే కాదు, మనము ఇరాన్ తోటి, ఇరాక్ తోటి, ఇలా అన్ని దేశాలతో ఆయిల్స్ కొంటున్నాం. ఎందుకంటే మనకి అవసరం, అది మన అవసరం కాబట్టి మన అవసరం కోసం అన్ని దేశాలతో ఆయిల్స్ కొంటున్నాం. కానీ డొనాల్డ్ ట్రంప్ తనకి ఇష్టం వచ్చినట్టు ఇండియా రష్యాతోటి ఆయిల్స్ కొనడం ఆపేస్తామని చెప్పింది కాబట్టే నేను డీల్ చేసుకున్నా అంటున్నాడు. ఇది హాస్యాస్పదం. ఇక ఈ టారిఫ్స్ విషయానికి వస్తే 50% నుంచి మన టారిఫ్స్ని 18% వరకు దించేశారు. సో అంతకుముందు ఈ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో 25% ఉండేవి. అయితే ట్రంప్ మాటలు లెక్క చేయనందుకు మనము దానికి 25%కి ఇంకో 25% యాడ్ చేసి దాన్ని 50% చేశారు. సో ఏదైతే 25% టారిఫ్స్ పెంచారో ఆ టారిఫ్స్ని రెసిప్రోకల్ టారిఫ్స్ అంటారు. సో ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నారంటే రెసిప్రోకల్ టారిఫ్ ఏదైతే ఉందో 25% మన మీద అదనంగా వేసింది, ఆ టారిఫ్ని ఎత్తేసి అంతకుముందు ఉన్న 25% టారిఫ్స్ నుంచి ఇంకొక 7% తగ్గించి 18% టారిఫ్ని భారత్ పైన విధిస్తున్నారు. అయితే చాలామంది ఇంకో వాదన తీసుకొస్తున్నారు ఇక్కడ. నరేంద్ర మోదీ గారు ట్రంప్ ముందల తలొగ్గాడు, ట్రంప్ మాటకి నరేంద్ర మోదీ తలకాయ ఊపాడు కాబట్టి ఈ డీల్ జరిగింది అని చాలామంది మాట్లాడుతున్నారు. భారత్కి అమెరికాకి ఈ టారిఫ్ వార్ స్టార్ట్ అయిందే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి భారత్లోకి మేము పంపిస్తాం, మీరు యాక్సెప్ట్ చేయండి అని అమెరికా మనల్ని కోరింది. అప్పుడు భారత్ ఒప్పుకోలేదు. ఎందుకంటే భారత్లో ఆల్రెడీ చాలా వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి. ఇక్కడున్న వ్యవసాయ రంగానికి అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో అవి ఈ రైతులకు చేడు చేస్తాయి, మన ఫిషర్మ్యాన్కి చెడు చేస్తాయి. కాబట్టి మనము ఏదైతే వ్యవసాయ ఉత్పత్తుల అగ్రిమెంట్ ఏదైతే ఉందో మనం చేయలేదు, కాబట్టి మన పైన ఈ టారిఫ్స్ వేశాడు. అయితే ఇప్పుడు సడన్గా ఈ టారిఫ్స్ ఎత్తేసాడు కాబట్టి నరేంద్ర మోదీ గారు ఈ వ్యవసాయ ఉత్పత్తులను భారత్లోకి అమెరికా నుంచి తీసుకురావడానికి ఒప్పుకున్నాడు కాబట్టి ఈ టారిఫ్స్ ఎత్తేసారు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఫ్రెండ్స్, మనం ఆలోచించాలి. ఏ దేశం అయితే అక్కడి నుంచి ఆ వస్తువులు వస్తే మా రైతులకు, మా వ్యవసాయదారులకు, తర్వాత మా ఫిషర్మెన్కి ఇబ్బంది అవుతాయి అని చెప్పేసి 50% నుంచి 100% టారిఫ్స్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్న దేశము మళ్ళీ అదే ఆ వ్యవసాయ ఉత్పత్తులని తీసుకుంటుందా, వెల్కమ్ చేసుకుంటుందా? మాట్లాడే వారికి బ్రెయిన్ ఉండాలి, ఆలోచన ఉండాలి. అట్లా ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. సో ఎప్పుడైతే ట్రంప్ భారత్ తోటి డీల్స్ ఓకే అని చెప్పేసి ట్విట్టర్లో ట్వీట్ చేశాడో అప్పుడు కొంతమంది అంటారు ట్రంపే ట్వీట్ చేస్తాడు, భారత్ నుంచి ట్వీట్ ఎందుకు రాదు అంటాడు.
ఇంతకుముందు చెప్పినట్టు ట్రంప్కు ఫోబియా ఉంది. ఏ ఫోబియా? అది తన గురించి తను గొప్పగా చెప్పుకునే ఫోబియా ఉంది. కాబట్టి ట్రంప్ ఈ విషయం పైన అన్నీ చేస్తాడు. కానీ నరేంద్ర మోదీ గారు పని చేసే నాయకుడు, కేవలం పని మాత్రమే చేస్తాడు. కాబట్టి సచ్చినట్టు ట్రంప్ 50% ఉన్న టారిఫ్స్ని 18% తీసుకొచ్చాడు. మనకి పని ముఖ్యమా, లొడలొడ వాగడం ముఖ్యమా? అంటే ట్విట్టర్లో కూర్చొని ట్వీట్ చేయడము, మీడియా ముందుకు వచ్చి అరవడము, ఇవి ముఖ్యమా? లేకపోతే మన ప్రజల కోసము పనిచేసి ఫైట్ చేసి మన ప్రజల అవసరాల కోసము ప్రపంచంతో కొట్లాడి డీల్స్ తీసుకురావడం ముఖ్యమా అనేది మనం ఆలోచించాలా. అయితే ట్రంప్ ఆ ట్వీట్లో ఇంకో మాట చెప్పాడు. ఏంటంటే భారత్ రాబోయే సంవత్సరంలో $500 బిలియన్ వ్యాపారం చేస్తుంది అని చెప్పాడు. ఇది ఎంత నవ్వు అంటే ఈ సంవత్సరము మన ఆర్థిక ప్యాకేజీ, ఇండియన్ ప్యాకేజీ $200 బిలియన్. సో $200 బిలియన్ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన దేశము $500 బిలియన్ బిజినెస్ ఎట్లా చేస్తుంది? ఇది లాజిక్ లేదు కదా. బహుశా నెక్స్ట్ రాబోయే సంవత్సరంలో ఈ బిజినెస్ విలువ $500 బిలియన్ వెళ్ళొచ్చు అని మేబీ ఉండొచ్చు. కానీ ట్రంప్ దాన్ని అపార్థం చేసుకొని వచ్చే సంవత్సరంలోనే అనే లెక్కలో అతడు ట్వీట్ చేశాడు. అయితే చాలామంది ఏమంటున్నారంటే ట్రంప్ భారత్ అమెరికా నుంచి ఆయిల్ కొంటుంది అని ట్రంప్ ట్వీట్ చేస్తే భారత్ దీన్ని ఎందుకు ఖండిస్తలేదు అని చెప్పి చాలామంది అంటున్నారు. అయితే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిచ్చోళ్ళ నుంచి ఎంత దూరంగా ఉంటే మన పనులు అంత ప్రశాంతంగా చేసుకుంటాం అని వాళ్ళు ఆలోచించుకోవాలి. సో ఇప్పుడు మనకు అమెరికా నుంచి రావాల్సిన ఏదైతే టారిఫ్ల కోత వచ్చింది కదా, ఇంతకుముందు 50% ఉన్న టారిఫ్స్ ఇచ్చిన 18%కి వచ్చినాయి కదా. సో మన వ్యాపారులు అమెరికాతోటి హ్యాపీగా డీల్స్ చేసుకోవచ్చు కదా. సో ఇంతకుముందేమో ఆ ట్రంప్ని మేనేజ్ చేయలేకపోతున్నాడు, కూర్చొని ఆ డీల్స్ గురించి మాట్లాడలేకపోతున్నాడు అని మాట్లాడతారు. ఇప్పుడేమో ఆ డీల్స్ ఓకే అయిన తర్వాత మోదీని బెదిరించి ట్రంపే డీల్ని ఓకే చేశారంటారు. నాకు అర్థం కాదు. అంటే అన్నీ మీరే ఆలోచించుకుంటారు. కానీ ఇక్కడ నరేంద్ర మోదీ గారు మాట్లాడే వ్యక్తి కాదు, పనిచేసే వ్యక్తి అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. ఈరోజు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుంది. ఎందుకంటే భారత్ని ఎంత టార్గెట్ చేసినా అమెరికాకు భారత్ తల వంచలేదు. ఇదే ప్లేస్లో వేరే దేశం ఉంటే ఎప్పుడో అమెరికా తలదించుకుంటుండే. అమెరికాతో ఈ ట్రేడ్ వార్ జరుగుతున్న టైంలోనే భారత్ ఆస్ట్రేలియా తోటి, కెనడా తోటి, యుఏఈ తోటి, తర్వాత ఈ యూయూ తోటి, అంటే ఇన్ని దేశాలతో ట్రేడ్ డీలింగ్స్ చేసింది. అర్థం చేసుకోవాలి. అంటే భారత్ రెడీగా ఉంది. అమెరికా తోకజాడిస్తే అమెరికానే కాదని చెప్పేసి ఇంకా వేరే కంట్రీస్కి కూడా మన వస్తువులను మనం పంపిణీ చేస్తాం అనేది క్లియర్గా భారత్ ఉంది. కాబట్టే అమెరికా డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒత్తిడికి, పెట్టిన ఒత్తిడికి భారత్ లొంగలేదు. కాబట్టి ఈరోజు డొనాల్డ్ ట్రంప్ వంగాల్సిన పరిస్థితి వచ్చింది, లొంగాల్సిన పరిస్థితి వచ్చింది, వచ్చి మన దగ్గరనే ట్రేడ్ డీల్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో రాజకీయ నాయకులకు రాజకీయాలు కావాలి, కానీ ఈ దేశ ప్రధానికి, మన దేశ వ్యాపారులకు లాభాలు చేకూర్చే విధంగా అతడు పనిచేయాలి. సో రాజకీయ నాయకులకు రాజకీయాలు కావాలి, కానీ నరేంద్ర మోదీ గారికి, మన బిజినెస్ మ్యాన్స్కి తమ వ్యాపారాలను స్వేచ్ఛగా ఒకరికి లొంగకుండా చేసుకునే విధంగా మోదీ గారు ఒక మార్గం క్రియేట్ చేయాలి. సో దానిపైనే నరేంద్ర మోదీ గారు ఫోకస్ పెట్టారు. కాబట్టి ఈరోజు అమెరికా దిగొచ్చి నరేంద్ర మోదీ గారితో, భారత ప్రభుత్వంతో డీల్స్ కుదిర్చుకుంటుంది. అంతేగాని మనం లొంగినందుకు, లేకపోతే మోదీ గారు లొంగినందుకు మాత్రం కాదు అనే విషయం చాలామంది అర్థం చేసుకుంటే మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను బలంగా నమ్ముతున్న విషయం ఏంటంటే, భారత్ అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను భారత్లోకి తెప్పించడానికి, రప్పించడానికి మాత్రం తప్పకుండా ఒప్పుకొని ఉండదు. ఎందుకంటే ఆ విషయం పైననే ఇన్ని రోజులు భారత్ అమెరికా నుంచి భారీగా టారిఫ్లను ఎదుర్కొంది. సో అదే అవసరాన్ని భారత్ అమెరికాకి తీర్చలేదు అనేది నా 100% గట్ ఫీలింగ్. ఒకవేళ ఆ వ్యవసాయ ప్రోడక్ట్స్ ఏవైతే ఇండియాకు రావడానికి అనుమతి ఇచ్చినా